జమ్మూ కాశ్మీర్ పై ఉగ్రవాదం మరోమారు పంజా విసిరింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర మూకలు మరోమారు తెగబడ్డాయి. అనంతనాగ్ జిల్లాలో పహల్గాలో పర్యటిస్తున్న టూరిస్టులపై మంగళవారం మిట్ట మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. పర్యాటకులే లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో 2 విదేశీయులు సహా మొత్తం 27 మంది టూరిస్టులు మరణించారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన హెలికాప్టర్ ద్వారా పహల్గాం హాస్పిటల్ కి తరలించారు. కాగా కాల్పులకు తామే బాధ్యులమని పాకిస్తాన్ టెర్రరిస్ట్ సంస్థ లష్కరే తాయిబాకు అనుబంధంగా ఉన్న స్థానిక సంస్థ రెసిస్టెన్స్ ఫోర్స్ ప్రకటించింది. దశాబ్దాలుగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి స్థావరంగా మారిన జమ్మూ కాశ్మీర్ లో ఇప్పుడిప్పుడే ప్రశాంత వాతావరణం నెలకొంటోంది. 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 నిర్వీర్యం చేసిన నేపథ్యంలో క్రమక్రమంగా ప్రశాంత వాతావరణం నెలకొంది. మరోవంక పరిపాలనా పరమైన మార్పులతో భాగంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం లదాఖ్ కు కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పాటయ్యాయి. ఇక అటు తర్వాత కాశ్మీరీ పండితులు క్రమంగా తమ స్వస్థలాలకు రావడం ప్రారంభించారు. నియోజకవర్గాల పునర్విభజన పూర్తయి మళ్లీ ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వం ఏర్పాటై ఇప్పుడిప్పుడే పర్యాటకం ఊపందుకుంది. ఈ క్రమంలో పహల్గాం ఉగ్ర దాడితో మరోమారు కలకలం రేపుతోంది. కాగా పహల్గాం ఉగ్రదాడి విషాదాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సహా పలువురు జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. అమెరికా, రష్యా సహా పలు దేశాలు పహల్గాం ఉగ్రదాడిని ఖండించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఖండించారు. ఉగ్రవాదాన్ని తుది ముట్టించడంలో భారతదేశానికి అండగా నిలుస్తామని ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడి దిగ్భ్రాంతికరం. ఇదొక క్రూరమైన అమానవీయ చర్య. అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవడం భయానకం. ఇది క్షమించరానిది. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఇక అత్యంత హేయమైన ఉగ్రదాడి వెనుక ఉన్న వారిని చట్టం ముందుకు తీసుకువస్తామని, వారిని వదిలిపెట్ట బోమని ప్రధాని స్పష్టం చేశారు. ఉగ్రమూకలు దుష్ట ఎజెండా ఎప్పటికీ విజయవంతం కాదని, ఉగ్రవాదంపై పోరాడాలనే తమ సంకల్పం మరింతగా బలపడిందని పేర్కొన్నారు. 2 రోజుల పర్యటనకు సౌదీ అరేబియా వెళ్లిన ప్రధాని ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో పర్యటనను కుదించుకుని స్వదేశానికి తిరిగి వచ్చారు. అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదులు కఠిన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరించారు. పహల్గాం ఉగ్రదాడి మానవత్వానికి మచ్చ అని, ఉగ్రవాదంపై పోరులో దేశమంతా ఏకతాటిపై నిలుస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే పేర్కొన్నారు. ఇకనైనా ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయంటూ డొల్ల ప్రకటనలను కట్టిపెట్టి బాధ్యత తీసుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. ఇలాంటి దారుణాలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అయితే ఇది ఇలా ఉంటే అసలు జమ్మూ కాశ్మీర్ లోని అంతర్నాగ్ జిల్లాలో పర్యాటకులపై భీకర ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ తన సౌదీ అరేబియా పర్యటనను కుదించుకుని హుటాహుటిన భారత్ చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే తిరుగు పయనంలో ఆయన విమానం పాక్ గగన తలంలోనికి వెళ్లకుండా మరో మార్గంలో ప్రయాణించారు. ఈ మేరకు ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ లో ఉన్న దృశ్యాలను బట్టి తెలిసింది. మంగళవారం ఉదయం ప్రధాని మోదీ ప్రయాణించిన ఎయిర్ ఫోర్స్ బోయింగ్ 777-300 విమానం పాకిస్తాన్ గగనతలం మీదుగా రియాద్ చేరుకుంది. అయితే దాడి నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా తిరుగు ప్రయాణానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఉపయోగించారు. ప్రధాని విమానం అరేబియా సముద్రం మీదుగా గుజరాత్ గగన తలంలోనికి ప్రవేశించి అక్కడ నుండి ఢిల్లీకి చేరుకుంది. పాకిస్తాన్ నుంచి ముప్పు ఉండొచ్చునని నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో రూట్ మార్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ఉదయం ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోదీ ఎయిర్పోర్ట్ లోనే అత్యవసర సమావేశం నిర్వహించారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబోల్తా భేటీ అయి దాడి గురించి చర్చించారు. భద్రతా చర్యలపై ఆరా తీశారు. మరోవైపు ప్రధాని అధ్యక్షతన బాధ్యతా వ్యవహారాల కేబినెట్ కమిటీ కూడా నేడు భేటీ కానుంది. కాశ్మీర్ లో మినీ స్విట్జర్లాండ్ గా పేరొందిన పహల్గాం సమీప బైసరన్ లోయలో ఉగ్రవాదులు మంగళవారం భీకర దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు పర్యాటకులను చుట్టుముట్టి అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 28 మంది ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఇక ఈ ఘటన అనంతరం అడవుల్లోనికి పారిపోయిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి.